విధానం మాది ప్రజలకు మంచి చేయడం. పవన్ కళ్యాణ్ మరి రానివాడు తొక్కుపెట్టి నారదేస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎన్ని మాటలు మాట్లాడినా 2029లో మళ్ళీ వచ్చేది జగనే. మా రాజన్న రాజ్యం మళ్ళీ చూస్తారు ఆంధ్ర ప్రజలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొక్కుపట్టి నారదీస్తా అన్నారు, మరి అధికారం వచ్చినప్పుడు తొక్కుపట్టి నారదీయాలి కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొక్కుపట్టి నారదీస్తా అన్నారు, మరి అధికారం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా, తొక్కుపట్టి నారదీయాలి కదా. నారాలోకి సవాల్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేరండి, అంతే. వస్తాడా నెక్స్ట్? 100% వస్తాడు. 100%. ఏమైంది జనాలకున్న నమ్మకం అంతే. 19 అంత మంచి చేస్తే 24లో ఓడిపోయాడు. ఇప్పుడు ఒక్కడిని ఓడించడానికి 3 కలిసి వచ్చారండి. అదే ముగ్గురిని విడిగా పొడిచామంటే గెలితలే చూపిస్తాం మేము. 15 ఏళ్ళు కలిసే ఉంటా అన్నారు. కలిసి ఉన్నా కానీ 2029లో కూటమిని బద్దలు కొడతామండి, ఓకేనా. ఎంతమంది కలిసి వచ్చినా కూటమిని బద్దలు కొడతారు. జగన్ అయితే 2029లో వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని, అందుకే ఏ సమస్య లేకపోయినా జనాలు రోడ్డు ఎక్కేస్తున్నాడు, నిజమేనా? రెచ్చగొట్టడం కాదన్న, ఇది స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చే అభిమానులే తప్ప ఎవరో రెచ్చిపోయి వచ్చేవాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంత మంచి చేస్తే అన్న ఈ రోజు పొగాకు రైతుల కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి జగనన్న గారికి? నేను ఇదే అడుగుతున్నా ప్రభుత్వాన్ని. జగన్ గారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది పొగాకు రైతుల గురించి? ఇప్పుడు జనాలు స్వచ్ఛందంగా వచ్చారన్న, మీరే చూసుంటారు. ఎక్కడ చూసినా వేలాదిగా తరలి వచ్చారు జనాలు. ఇప్పుడు ఆయన మీద అభిమానంతోనే వస్తారు తప్ప రెచ్చగొడితే వచ్చేవాళ్ళు కాదు. రైతులకి ఏం చేశారన్న? రైతులకి ఏం చేయలేదన్న. రైతు భరోసా ఒక్కటి చాలన్న జగన్ గారు చేసింది. ఇప్పుడు వస్తుందన్న రైతు భరోసా. ఇప్పుడు మాకు తెలిసి అయితే మా ఏరియాలో అయితే ఎవరికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైఫ్ భువనేశ్వర గారు అన్నారుగా, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇవ్వడు, అబద్ధమే చెప్పడని చెప్పి, నిజమేనా? అబద్ధపు హామీలు నవ్వొస్తుందన్న మాట వాళ్ళు మాట్లాడుతుంటే. అబద్ధపు హామీలు మొత్తం వాళ్ళు చెప్పేవే అబద్ధపు హామీలు. ప్రభుత్వం ఏమేమి చేసినాయో మొత్తం మనం ఒకసారి కూర్చుని చర్చకు వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మేము వైసీపీ తరఫు నుండి మేము కూడా ఏదన్నా ఇప్పుడు మా నాయకులు సవాల్ చేసి ఒక 3 రోజుల పైన అవుతుంది. ఇప్పటి వరకు అజాపజా లేడు నారా లోకేష్ గారు. అన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మేమే కట్టాం కానీ వైసీపీ క్రెడిట్ వేసుకుంటుంది అంట. శంకుస్థాపన అయితే చేసి ఉండొచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారు. 2023 నుంచి 24 వరకు జగన్ గారు ఎంత కృషి చేశారో మాకు మాత్రమే తెలియదు. మేము చెప్పింది చేసుకోలేకపోయాం, అదే మేము చేసిన తప్పు. గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి లేడు, రానివ్వడం అంటున్నాడు. 2029లో చూద్దాం అన్నా, ఖచ్చితంగా ఏం చేస్తారో చూద్దరు. కానీ జగన్ ప్రపంచం ఎలా ఉండబోతుందో వీళ్ళకి ఊహకు కూడా అందదు. ఆ రోజు జనాలు సోమరిపోతులు చేశాడు, బటన్ నొక్కి అంటున్నారు. ఇప్పుడు ఎవరి పనులు మానేసుకుంటారన్న. ఇప్పుడు ఈ మొత్తం వేస్తే ఇప్పుడు లాస్ట్ 19 to 24 కంటే మద్యం ఏరులై పారుతుందన్న రోడ్ల మీద. మీరు ఎక్కడ చూసినా మీకు ఒక వీధికి ఒక మద్యం దుకాణం కనబడుతుంది మీకు. జగన్ గారు అది ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వంతో చేయించారు. మీకు నైట్ 9 దాటితే మందు దొరికేది కాదు. ఇప్పుడు నైట్ 11 కూడా మీకు ఏ హైవేలోకి వెళ్ళినా మందు దొరికింది. హోమ్ మినిస్టర్ అనిత గారు ఉద్యోగాలు నడుచుకుంటూ వస్తాయి అంటున్నారు. చాలా ఉద్యోగాలు వచ్చినాయి అన్న, మొన్న చూసాం కదా. ఢిల్లీలో లాగానే మనం కూడా ఎవరో చేయట్లేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడగలం, అధికారంలో ఉన్నాం కాబట్టి.